మంచి నిద్రకి, సంతానోత్పత్తికి ఈ రెండిటికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ మధ్య కాలంలో యువతరం పైన ఒత్తిళ్ళనేవి ఎన్నో రకాలుగా పెరిగిపోతున్నాయి. చదువులు కానియండి, కెరియరు, ఇంటిలో బరువు బాధ్యతలు, వర్క్ ప్లేస్‌లో స్ట్రెస్సు, సోషల్ మీడియా టైము, ఏదో సాధించేయాలనే తపన, వీటన్నిటి వల్ల వాళ్ళ మీద స్ట్రెస్ అనేది చాలా ఎక్కువవుతుంది. ఐటీ ప్రొఫెషన్‌లో నిద్రకంటూ ఒక టైం లేదు. వాళ్ళు మార్నింగ్ వర్కింగ్ అవర్స్‌లో నిద్రపోవటము, భోజనం వేళకి చేయకపోవటం, రొటేషనల్ షిఫ్ట్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. ఈ మధ్య చిన్న వయసులోనే స్థూలకాయము, అట్లాగే డయాబెటీసు, హైపర్ టెన్షను, డిప్రెషను ఇవన్నీ చాలా కామన్‌గా చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మగవారిలోనూ, స్త్రీలలోనూ ఇద్దరిలోనూ మార్పులు రావచ్చు. స్త్రీలలో మెయిన్‌గా హార్మోన్స్ ప్రభావితం జరుగుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్స్ రెండిటి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్య కాలం స్టడీస్‌లో చూసిందేంటంటే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తున్న వాళ్ళలో కూడా నిద్రలేమి ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 2-3 అండాలు తక్కువగా రిట్రీవ్ చేయటం జరుగుతోంది. అలాగే ప్రెగ్నెన్సీ అవకాశాల్లో కూడా చాలా వరకు మార్పులుంటాయి. మరి పురుషుల్లో కూడా వీర్యకణాల్లో మార్పులు, మార్ఫాలజీలో మార్పులు ఇవన్నీ కూడా చాలా కామన్‌గా చూస్తున్నాం. స్త్రీల్లో ముఖ్యంగా నిద్ర తక్కువైనప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా చాలా రకాల ఇబ్బందులు రావచ్చు. ఈ మధ్య కాలంలో జరిగిన స్టడీలో అర్థమైంది ఏంటంటే నిద్ర అనేది సరైన పరిమాణంలో ఉండాలి. ఎక్కువ నిద్రపోయినా మంచిది కాదు, తక్కువ ఉన్నా కూడా మంచిది కాదు. 7-8 గంటలు నిద్రపోవటం, అది కూడా మంచిగా నిద్రపోవటం అనేది చాలా ముఖ్యం. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయినా, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయినా ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే సంతానోత్పత్తి మీద కూడా చాలా ప్రభావం ఉంది. క్వాలిటీ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి దీనికోసం మన లైఫ్ స్టైల్‌లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ధూమ్రపానము, అలాగే మద్యపానము వీటి నుంచి దూరంగా ఉండటము, ప్రాపర్ వ్యాయామము, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండటము, మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అలాగే నిద్రపోయే ముందు దాదాపుగా 6 గంటల ముందు వరకు కాఫీ గానీ, టీ కానీ తీసుకోకుండా ఉండటం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశాలుంటాయి. మీడియా టైం తగ్గించుకోవటం, అంటే మనం ఫోన్‌లోను స్క్రీన్ టైం తగ్గించుకుంటే నిద్ర కూడా ప్రాపర్‌గా పట్టే అవకాశాలుంటాయి. మరి ఇవన్నీ పద్ధతులు మనం అవలంబిస్తే ప్రాపర్‌గా నిద్రపోతే గనక ఆరోగ్యాన్నే మనం కాపాడుకోవటమే కాకుండా మన ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవటానికి అవకాశాలుంటాయి. కనుక 8 గంటలు నిద్రపోవటం అనేది అలవాటు చేసుకోవటం చాలా వరకు ముఖ్యం. మనం సంతానోత్పత్తి అవకాశాలు పెంచుకోవాలంటే హెల్తీ డైటు, యాక్టివ్ లైఫ్ స్టైలు, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండటం, మంచి క్వాలిటీ స్లీపు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం.